ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మేడం? లవ్ మ్యారేజే. మీ కాకపోతే ఇంట్లో ఒప్పించాను. మీ ఇంట్లో ఒప్పుకున్నారా మేడం? ఎట్లా ఒప్పించారు? చాలా కష్టమైంది రాంబాయి నాకు. అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను నీ లైఫ్ కొంచెం, నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మా ఆయన మీ మీ రాజులాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయిండు. అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకుందామని ఆగిండి. అక్కడ నాకు కొంచెం ఊరట ఉండే, ప్రెషర్ లేకుండే మా ఆయన నుంచి పెళ్ళి కోసం. ఒప్పుకున్న తర్వాత చేసుకుందాం పెళ్ళి అని. అందుకే ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది. ఓపిక ఉండే కొంచెం మాకు. అది ఈ జనరేషన్కి లేదు ఓపిక. నేను రాజు కూడా అట్లనే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించాం. నేను అడుక్కున్నా, తన్నులు తిన్నా, తిట్లు తిన్నా. మేమిద్దరం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి? ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు, నువ్వు ఎన్ని సంవత్సరాలు? నేను కూడా మస్తు దెబ్బలు తిన్నా మా ఇంట్లో మా నాన్న దగ్గర. మా నాన్న కూడా ఇట్లనే అడుగుతుండే, నీకు నా ప్రేమ ఏం తక్కువైందని బయట ఎత్తుక్కున్నావు అని అడుగుతుండే. నాకు కూడా నీలాగానే అనిపించింది. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు కదా. అట్లని చెప్పి నేను నాన్న నన్ను కొట్టిండని చెప్పేసి, అంటే ఇప్పుడు అనిపిస్తుంది దట్ కొట్టడం అవన్నీ అదొక వేరే, ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారుతుండాలి మన పద్ధతులు, మన ఆలోచనలు అంటారు కదా. ఆ టైంలో నాకు అదే అనిపించింది, నాన్న చాలా ప్రేమిస్తాడు కాబట్టి నీలాగానే ఆలోచించిన నేను. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ తెలిసినాక నా ముందు నాలాంటి ఇంకో పిల్ల రాంబాయి మంచిగా భవిష్యత్తు ఉందనిపించి నాకు కొంచెం కాపాడాలనిపిస్తుంది. నువ్వు ఆలోచన ధోరణి మార్చుకోవాలని అనిపిస్తుంది. ఓపికతో నిజంగా నువ్వు రాజుగాడిని అంత ప్రేమిస్తున్నావు, రాజుగాడు నేను నిజంగా ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకోవడం నీ పిచ్చితనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ ఉంటే కొట్టుడు ఉండదు. సరే ఒక 2 సెకండ్లు కొట్టుడు గురించి పక్కన పెడదాం, కానీ చేతులతో దెబ్బలు కొట్టుడు కంటే నీ మనసు మీద, నీ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నాడు. అంటే చున్నీ వేసుకోకుండా బయటికి పోవద్దు, వేరే వాడి మీద ఎక్కొద్దు, ఇవన్నీ మంచివి కాదు రాంబాయి. నీకు అర్థమైతలేవు కొన్ని. నువ్వు ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఊరోళ్ళు ఎట్లా అనుకుంటారో దాని మీద ఆధారపడి ఉందా ఏంది? ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, అక్కడ ఇంకొక పిచ్చి పద్ధతి ఏదో అంటారు, ఇంకా అక్కడ వేరే రకంగా మనుషులు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు మీ జీవితాలు మార్చుకుంటుంటావా? అట్లనే కదా మేడం ఎప్పుడు జరుగుతుంది. ఈ పరువు కోసం బలేది అమ్మాయే కదా. అమ్మాయిని ఎప్పుడు వస్తువులాగే చూస్తున్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఇంత తెలిసిన దానివి, ఇంత గుర్తించిన దానివి అయినా కూడా నీకు రాజు మీద అంత గుడ్డి ప్రేమ ఉంది. అందుకే అంటారేమో ప్రేమ అంటే గుడ్డిది అని. ఇప్పుడు అబ్బాయిలు అంటేనే వేస్ట్ కాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారా? అదే రాజు లాంటి అబ్బాయిలు డెఫినెట్గా. ఎందుకంటే నేను చూసినంత వరకు రాజు లాంటి అబ్బాయిలతోనే ఎంత దూరం అంటే అంత మంచిది. ముందు మంచిగా ఉంటారు. మేడిపండు చూడ మేలిమై ఉండను, పొట్ట ఇప్పు చూడ పురుగులు, ఆ టైప్ వాళ్ళు. మా ప్రేమ కథ చూసిన తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారు మేడం? ఐ డోంట్ థింక్ సో. పైగా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు మీరు. ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ? ఎవరైనా చచ్చిపోతారా? లేదు మేడం, చావరెవరు. ఎవరైనా చంపేస్తారా? చంపరు మేడం. యాక్సిడెంట్ అవుతుందా? ఉండదు, అట్లాంటివి ఏమి ఉండవు మేడం. యాసిడ్ పోసుకుంటారా? మీ నాన్న అన్నాడు కదా, పోసుకుంటావా ఏంది కొంపదీసి? లేదు మేడం. మరి ఎందుకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ? అన్నీ ఏం చెప్తావులే, నేను చూస్తూనే వస్తుంది మజా. బట్ ఆల్ ఎండ్స్ వెల్. పెళ్ళవుతుందంటే హ్యాపీ ఎండింగ్ అనమాట. మంచి జరిగిందా చెడు జరిగిందా నేను చెప్పలేను, కానీ మీరైతే షేక్ అవుతారు మేడం. వామ్మో, మస్తు పెద్ద మాటలు అంటున్నావు. మరి నేనైతే వెయిట్ చేస్తున్నా. నేను చూస్తుంటే రాంబాయి నీ మీద నాకు మనసాయనే అట్లనే అందరు కూడా అంటున్నారు. మరి ఏమవుతుంది ఈ ఇద్దరు మగోళ్ళు మధ్య, నీ లైఫ్ ఎట్లుంది అని మస్తు పరేషాన్ అవుతున్నారు. సో అందరం కలిసి మనం రాజు వెడ్స్ రాంబాయి థియేటర్లలో చూద్దాం.